చిన్న ఈ ఊరు కాకపోతుంది ఏరు చెట్టు గుండు చూసుకున్నాడు అనుకో వాడే నేర్పిస్తాడు అందరికి. ఈ ఊరు స్కూల్ కూడా ఏడు వాడే చేసుకోవడానికి చేత కావాలా, చేసుకోవడానికి తెలిసి ఉండాలి. చేతి పని అంటే బేలర్ పని కానీ, ఒక మగ్గం వేసేది కానీ, ఒక టైలర్ పని కానీ, ఒక కార్పెంటర్ పని కానీ, గుర్తులు ఏదో ఒక చిన్న చేతి పని పట్టించు. మరి అది మీ కాపాడు. ఎవరన్నాడు ఈ పక్క మాట ఏటు నమ్ముకుంటే మాత్రమే బాగుపడతాడు. ఏటు నమ్ముకుని కింద పీస్ నాకున్నారు. తర్వాత సారీ కట్టుకోవచ్చు. కాలంతో కూడా అలా షర్ట్ వేసుకొని, జీన్స్ ప్యాంట్ వేసుకొని, 500 రూపాయలు జోలి పెట్టుకొని రాజపేట సినిమా వచ్చిన రేట్ అనిపించుకుంటాడు కూడా. ఏ రేట్తో కొట్టు దురితేనే రేట్ అని రాడా అంతే. ఓహో అంటే 6 మంది కుమారులు. ఎంతమంది కుమారులు? 6 మంది. 7 మంది కుమారులు అయితే ఎన్ని నిధులు ఉన్నాయి? 6 గంటలు ఉన్నాయి. మరి నీ చిన్న కుమారుడు మాట కూడా తెస్తే అప్పటికైనా ఆటపాటలు చేద్దాం చెప్పిన ఆలోచన. నా చిన్న కుమారుడికి నమాట కూడా తెచ్చి వాళ్ళు చేతులు చేసి బాగుపడతారు, వీసుకొస్తాను అంటావు. అవును నా చిన్న కుమారుడికి నా కుమారుడు నీ కుమారుడు ఇంతవరకు మా ఆయన పోయినా అనుకో. నా చిన్న కుమారుడు వెళ్ళి నమాజ్ కొట్టొచ్చావు వెళ్ళనా వెళ్ళి ఉన్నా ఎంతగా పాపించుకున్నాను కొడతాను. 2 రోజులు చెప్తా. ఇప్పుడు అమ్మంటే నీకైనా అమ్మే నాకమ్మే అమ్మాడు. ఆ పెద్ద ఏం కావాలా? నీకైనా పెద్ద నాకైనా పెద్ద. ఒకవేళ అక్కే ఉందనుకో, నీకైనా అక్కే నాకైనా అక్కే ఉంది. ఒకవేళ చిన్న పిల్లడు ఏమిట్టాడు, బిడ్డ అంటే నీకైనా బిడ్డే నాకైనా బిడ్డే. మరి నీకైనా ఏమవుతుంది? ఏమైంది అక్క అక్కైనప్పటికీ, అమ్మ అమ్మైనప్పటికీ, తల్లి తల్లినప్పటికీ ఏమన్నా ఏమన్నా పోయావా వచ్చా అంటే అంటే ఇప్పుడు వెళ్ళి బీమాలు తీసుకోవాలి. అలాగే వెళ్తారు. తిన్నది బంగారు వల్లది అతను చేతి నన్ను ఆహారపడినది. పల్లె పల్లె తిన్నది బంగారు వల్లది పాతలు చేతి నన్ను పగపడినది. బంగారు వల్లది పాతలు చేతి నన్ను పగపడినది.
అమ్మా ఓ అమ్మ నా తల్లి నాయమ్మే నీకెందుకే అమ్మ ఎంతుంది తల్లి ఒక్క నేను మా తలారిని ఒక్క అమ్మా ఒక్క ఓయమ్మా అమ్మ ఒక్క నీ చిన్న కుమారుడి గారికి ఎద్దరు పెరమవుతున్నా సత్యన్నము శాస్త్రకు బీబెడలు కట్టిన అర్జెంటుగా వెళుతామ్మా ఏమ్మా ఈ టైంలో బాత్రూమ్ వస్తాను పొగుల త్యాగి తెచ్చినావు నా తల్లి ఓ ఎన్ని పిచ్చులు చేసిన ఈ పిచ్చులు చేయించి నిజమే రామచంద్ర కొడుకుని అందరూ నేనే పెద్దది వచ్చిన నీ దాంట్లో చేసిపోతా ఉండాల్సిందే సాధ్యం ఓక బాత్రూమ్ స్నానం చేస్తున్నాం గేటు భద్రంగా పెట్టుకో బగడి పళ్ళంతా కాసుకొని ఉన్నారు వచ్చినారనుకో పిల్ల కుక్కలు పీకే పని మళ్ళీ తీసుకో మొరకొట్టారట్టే ఓమ్మా వెళ్ళొస్తా ఒక అమ్మా ఒక్క మళ్ళీ తక్కువ ఉండాలని అనుకో మళ్ళీ దూరం నాకు లేచింది అనుకో పాపంలేమ్మా నేనేం చెప్పుకుని ఒక్క అమ్మా బొగడ పళ్ళు అందరూ వేసుకుంటారు మనం వేసుకున్నాక అమ్మ ఒక్క ఏం వేసుకున్నా శనికించి వేసుకున్నాము అంటే అట్లా బయట కార్త జరుపుకునే మళ్ళీ డిసెంబర్ వస్తుంది మళ్ళీ మధ్యలో వేసుకున్నాం ఇద్దరము ఏం చేద్దాం ఏ బరువు అయిపోయింది వెళ్ళొస్తా ఉగాది వచ్చిన నేను అమ్మా పెద్ద కోళ్ళ బంగారు కొరక్క ఏమి జరిగింది ఏమైంది తల్లి ఓమ్మా దీనికే పుయ్యకాలం వచ్చింది సంసారం అంతా బయటకి ఎత్తొచ్చింది ఒక ఏమి నొప్పిమ్మా అప్పుడు మీ అమ్మగారికి కానిప్పుడు ఏ మాట చెప్పుకున్నా
సిగ్గు లేకుండా పోతే నీ మళ్ళా అన్నయ్య అనేవాడు లోపల కొంచెం సంపుతాట్య నీకే కదా నా తల్లి. అప్పుడు తట్టు వచ్చింది, ఇప్పుడు పార్క్ వచ్చింది, ఇంకేసారి మెట్టు వస్తుందేమో. అదే ఖాయమంటావా? ఏమి చేద్దాం, ఒక్క నీకే కాదు తల్లి. అమ్మగారికి కాడినప్పుడు ఆడిపోయినట్టు ఎవరైనా కానీ అభివృద్ధి వచ్చాక చూసుకుంటారు. అత్తగారికి వచ్చింది అత్తగారికి వచ్చిన ఒకటే నొప్పి ఒకటే పోటు. ఇప్పుడు ఏం చేయాలమ్మా? ఆపు తల్లి ఆపు. ఏమవుతే సంగీతం పట్టింది అన్నయ్యా. ఇప్పుడేమ్మా నీ మధ్య వెంకయ్య గారికి ఎద్దరు పేరు పోతున్నాం. సతీ అన్న రాత్రి ఒక బియ్యం వెళ్ళగట్టి అత్యంతగా వెళ్తామా. నువ్వు కూడా కట్టే పెట్టామను వెళ్ళొస్తా. దెంగే బాంబు కానీ దాని జడ్డు బాంబు అంటారు. అమ్మ మాటలు బాలగిస్తేనే రాజారి వారు
ఊరికి తెచ్చినా ఎక్కడ పెట్టావు నీ పేరు చెప్తాను ఆ, అమ్మ దొరసా నాగమ్మ నీ పెద్ద కూడా బంగారు గౌరి అప్పుడు మొత్తం నీకు కట్టే పెట్టినా ఏయ్, కట్టి పెట్టినారా? ఇవన్నీ కట్టి పెట్టినారు రోడ్డు. అవునక్క ఆ, అది ఏంటి ఏం ఇది కాదు తెచ్చావా? మొత్తం అని సంపాదించుకున్న నీకు తెలియకపోతే నాకు తెలుస్తుందే అంతేనంట పోయేది ఎక్కడ పెద్దలు గారు ఎంతగారు ఇక్కడ సత్యానమ్మ తాత్రకము భీము బ్యాగులు డబ్బు మొత్తం అని మొత్తం కలిపి పెట్టింది ఆ వాడు ఎంత ఇచ్చావు ఇదే ఆ, పోయేది ఎక్కడ పెద్దలు గారు అందుకని పిల్లాకోడు భీము వచ్చిన పెట్టాకుడు వచ్చిన వాళ్ళకు భోజనము అంటారు భోజనానికి ఏమేస్తారు బియ్యము మరి పిల్లాకొడుకు అది కూడా నేను బియ్యం తెచ్చిన భీము నేను ఒడ్డు తేలా ఆ. ఇట్లా చేసుకోవచ్చు అట్లా చేసుకోవచ్చు నాలా తుమ్మాను ఎక్కడ పోతుంటే బియ్యాకు తింటున్నా బ్యాగులు మొత్తం కారిపోతాను నువ్వు గాడుకో